ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. శ్రీమాత్రే నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే పరమాత్మనే నమో నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 2026 ఆంగ్ల సంవత్సరంలో విశేషంగా అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్న చక్రంలో ఈ యొక్క సప్తమ స్థానము ప్రధానంగా పంచమ స్థానము నవమ స్థానము కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా వివాహ కారకులైన గ్రహాలంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి మరియు లగ్నానికి సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా చూసుకోవాలనుకుంటే కనుక జాతకరీత్యా ప్రధానమైన కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతుంటాయి. ప్రధానంగా మానవాళికి అంతా కూడా పూర్వజన్మలు చేసుకున్న పుణ్య ఫలితం వల్ల వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క నవమ స్థానంలో కనుక రాహు సంచారం జరిగి ఉంటే దాన్ని పితృదోషం కారణం అంటారు. తర్వాత పంచమ స్థానంలో రాహు ఉంటే కనుక ఈ యొక్క కాలసర్ప దోషం అంటారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని అష్టమ స్థాన దోషాలని చెప్పేసి మాంగళ్యక దోషాలని చెప్పేసి కొన్ని ప్రధానమైన దోషాలు అనేది ఉంటాయన్నమాట. దానికంతా కూడా జ్యోతిష శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా తంత్రశాస్త్రంలో అంతా కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష కారకత్వంలో ప్రధానంగా గ్రహాల యొక్క కారకత్వంలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బృహస్పతి అంతా కూడా వివాహానికి కారకణం అవుతుంటారు. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా వివాహానికి కారణం అవుతుంటారు. చంద్ర భగవానుడు చంద్రబలం కూడా యోగకరంగా ఉండాలి. బృహస్పతి అంగారకుడు మరియు శుక్రుడు చంద్ర భగవానుడు సప్తమాధిపతి ఏ లగ్నం అయితే ఉందో లగ్నానికి సప్తమాధిపతి యోగకరంగా ఉండాలి. అష్టమ స్థానంలో ఈ యొక్క పాపగ్రహాల యొక్క కలయిక లేకుండా ఉండాలి. ఈ యొక్క కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అనేది పాపగ్రహంతో పాటు సంయోగం లేకుండా ఉండాలి. గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. గోచారీత్యా కూడా గురుబలం చేకూరుతుందన్నమాట. గోచారీత్యా గురువు అంతా కూడా యోగకరంగా మంచి శుభస్థానంలో యోగకరంగా ఉంటే కనుక శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన కారణం అంతా కూడా చూసుకుంటే మాంగళిక దోషం అనేది ప్రధానంగా కారణంగా చెప్పడం జరుగుతుంది. అంటే మాంగళిక దోషం అనేది అంగారక దోషం అంటారు దాన్నంతా కూడా. ఈ అంగారక దోషం అనేది విశేషంగా మీకంతా కూడా జాతకరీత్యా ఎవరికైతే కనుక అంగారకుడు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటాడు. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవడానికి అంతా కూడా మాంగళిక దోషం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది. అదొకటి కారణం మాత్రమే. అదొకటే కాకుండా పితృదోషము స్త్రీ శాపము పితృదోషం అనేది మాతృమూలకమైన పితృదోషం కానీ ప్రధానమైన దోషాలంతా కూడా ఉంటాయి. దీనికంతా కూడా కారణంగా చెప్పడం జరుగుతుంది. పూర్వజన్మ చేసుకున్న కర్మశేషానంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది. కావున కర్మఫలతాతన శనీశ్వరుడు అంతా కూడా మీకు ఆ కర్మదోషాన్ని నుంచి నివారణ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే శ్వేతర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు, అర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చిల్లేడు చెట్టుకి కళ్యాణం చేయించడం అనేది ఉంటుంది. తర్వాత కుంభ వివాహం అని చెప్పేసి ఉంటుంది, అశ్వత్థనారాయణ కళ్యాణం అని చెప్పేసి ఉంటుంది. ఇటువంటి పరిహారాలంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ లగ్నాల జాతకులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల జాతకులంతా కూడా ప్రధానంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక శీఘ్రంగా జరగాలి అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషానికి ప్రబలంగా ఉందా లేదా చూసుకోవాలి. ఏ స్థానంలో దోషం అనేది ఉంది దానికంతా కూడా దోష స్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది, యుతి అంతా కూడా ఏ రకంగా ఉంది, ఏ గ్రహాల యొక్క సంయోగం వల్ల ఈ యొక్క దోష ప్రామాణికం అంతా కూడా నిర్ధారణ అయింది అనేది జ్యోతిష సిద్ధాంతాలతోటి మీరంతా కూడా నిరూపణ చేసుకొని తత్పరిహారార్థం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి. తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. 2026లో మేషాది ద్వాదశ లగ్న జాతకులకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరికైతే కనుక గురుబలం అంతా కూడా చేకూరుతుందో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందరికీ కూడా
వివాహాది శుభకార్యాలు జరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది. మిథున రాశి మిథున లగ్న జాతకులకి ప్రధానంగా జాతకరీత్యా గోచారీత్యా కూడా గురుబలం అనేది చేకూర్చాలి. ప్రధానంగా చూసుకుంటే కనుక గురుబలం యొక్కరంగా ఉంటే కనుక మిథున రాశి జాతకులకి సప్తమాధిపతి అయిన బృహస్పతి ఇక్కడ రాశిలో సంచారం చేసినప్పుడు మీకు అంతా ఇప్పుడు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో అంతా కూడా ఉచ్చ స్థానాన్ని పొందుతున్నాడు. కావున జూన్ 14 తర్వాత మీకు అంతా కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి. ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ప్రతినిత్యం కూడా తులసిమాలతో చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది. ప్రధానంగా వీరంతా కూడా వెన్నని నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కనుక అంగారకుడు ఇక్కడ ప్రధానంగా దోషకారిగా ఉంటే మీకంతా కూడా మాంగళిక దోషం అనేది ఉంటుంది. తత్పరిహారార్థంగా సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం అనేది చేయడం అనేది చేస్తూ ఉంటారు. అర్క కళ్యాణం ఆచరించడం కానీ, కుంభ వివాహం చేయడం కానీ, అశ్వత్థనారాయణ కళ్యాణం కానీ ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది. తద్వారా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నాయి, ఎటువంటి దోషాలంతా కూడా పరిహారం చేయాలి, జ్యోతిష సిద్ధాంతాలతో మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యశాంతి హోమాది కార్యక్రమాలు, బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా మేధా దక్షిణమూర్తి సహితంగా మూలమంత్ర విశేషమైన హోమాలు అంతా కూడా ఆచరించడం వల్ల పౌర్ణమి వేళల్లో చేయడం వల్ల విశేషమైన శాంతి కలుగుతుంది. తద్వారా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే కారణంగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ పూర్వజన్మలు చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ యొక్క దశాంశము, షష్టాంశము, ద్వాదశాంశం అంతా కూడా చూసుకోవాలి. నవాంశం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. దత్తనాడి ప్రకారంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రకారంగా మీకు అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి బృహస్పతి అనుగ్రహం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. శుక్రుడి అనుగ్రహం వల్ల కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ సంవత్సరం అంతా కూడా యోగకరంగా ఉంది. కావున విశేషమైన శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి, పరిహారం ఆచరించండి. విశేషమైన శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శుక్రుడికి, బృహస్పతికి, అంగారకుడికి, శనీశ్వరుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ శరణమాత్రేన సంతుష్టాయ నమః అనే నామాన్ని ప్రధానంగా చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణమాత్రేన సంతుష్టాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది. దత్తాత్రేయాయ స్మరణమాత్రేన సంతుష్టాయ నమః నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా ఆచరిస్తూ ఉండండి. తద్వారా విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది. శ్రీరామ జయరామ కళ్యాణ రామ అనే నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది. సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది. ప్రధానంగా పౌర్ణమి వేళల్లో పునర్వసు నక్షత్రమున శాంతి కార్యక్రమాలంతా కూడా ఆచరించడం వల్ల పునర్వసు నక్షత్రమున రోజున సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల స్వామివారి అనుగ్రహం వల్ల విశేషంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మాంగళ్య దోషం ఉందా లేదు, మాంగళ్య దోషం ఉందా లేదు, ప్రధానంగా చూసుకుంటే జాతకరీత్యా ఏ కారణం వల్ల ఆలస్యం అవుతుంది దానికంతా కూడా నిరూపణ చేసుకోవడం వల్ల విశేషమైన శాంతి కలుగుతుంది. రాజశ్యామల యజ్ఞాతి క్రతులు, బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క విశేషమైన శాంతి పూజలు చేసుకోవడం వల్ల తద్వారా మీకంతా కూడా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా అన్ని రాశుల వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి. జాతకరీత్యా గోచారీత్యా కూడా ప్రధానంగా బృహస్పతి, శుక్రుడు, అంగారకుడు, శనీశ్వరుడు, ఈ గ్రహాలన్నీ కూడా బుధ భగవానుడు, ఈ గ్రహాలన్నీ కూడా వివాహాది శుభకార్యాలకి కారణమవుతుంటారు. జన్మజాతక రీత్యా మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. ప్రధానంగా ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు కానీ, బగలాముఖి శాంతి పూజలు కానీ, కమలాత్మికాదేవి మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ, శ్రీసూక్త పారాయణం అంతా కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ, తామర పూలతోటి శ్రీసూక్త విధానంగా కమలాత్మికాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కన్యాపాశుపత హోమము, వరపాశుపత హోమాలు, ఈ యొక్క మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక, మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం కానీ, అశ్వత్థనారాయణ కళ్యాణం కానీ, కుంభ వివాహం కానీ,
కదిలీ వివాహం కానీ ఆచరించిన వాళ్ళకి అంగారక దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అంగారక దోషాన్ని అంతా కూడా ఏ రకంగా ఉంది, దానికి పరిష్కారం జరిగిందా లేదా, నివారణ అయిందా లేదా, జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది. తద్వారా వివాహాది శుభకార్యాలంతా కూడా ఇదొకటే ప్రామాణికంగా కాకుండా పితృదోషం కానీ స్త్రీ దోషం కానీ అనేది, స్త్రీ శాపం కానీ అనేది ఉంటాయన్నమాట. ప్రధానంగా మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటుంది. ఈ దోషానికి పరిహారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ గ్రహాలు 5 గ్రహాలు అత్యంత యోగకరంగా ఉండాలి జాతకరీత్యా. జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించిన వాళ్ళకి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి పుణ్యక్షేత్రాలు అంతా కూడా తరచుగా మీరంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉండండి. అరటి పండ్లంతా కూడా నివేదన చేసి స్వామివారికి భక్తులకంతా కూడా పంచడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శివపార్వత కళ్యాణము, ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. రామ్ దత్తాత్రేయాయ నమః.